అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. అక్రమాస్తుల కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిబిఐ కేసు పూర్తిగా చట్టవిరుద్ధమని శివకుమార్ తరపున న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, విపిన్ సంఘీలు, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. ఈ అభియోగాలు తీవ్రమైనవని, అవినీతి నిరోధక చట్టం కింద నేరాలకు సంబంధించినవని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. పీసీ చట్టంలోని సెక్షన్ 17A సిబిఐ అనుసరించలేదని రోహిత్గి వాదించారు. సెక్షన్ 17A నిబంధన ప్రకారం తగిన అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా పీసీ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారిపై ఆరోపించిన నేరంపై పోలీసు అధికారి ఎటువంటి విచారణ లేదా దర్యాప్తు చేపట్టకూడదని రోహిత్గి పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ అప్పటికే విచారణ జరుపుతున్న ఇదే అంశంపై సిబిఐ ఏకకాలంలో దర్యాప్తు ప్రారంభించకూడదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ త్రివేది సిబిఐ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని పేర్కొన్నారు. సిబిఐ కేసును రద్దు చేయాలన్న రోహిత్గి వాదనను తోసిపుచ్చారు. సిబిఐ కేసును కొట్టివేసేందుకు గతేడాది అక్టోబర్లో కర్ణాటక హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ డీకే వేసిన పిటిషన్ను 2023 అక్టోబర్ 19న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను పూర్తి చేసి 3 నెలల్లోగా నివేదికను సమర్పించాలని సిబిఐ ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డీకే 2013 నుంచి 2018 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సిబిఐ అభియోగం. దీనిపై 2020 సెప్టెంబర్ 3న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021లో ఈ ఎఫ్ఐఆర్ను హైకోర్టులో డీకే శివకుమార్ సవాలు చేశారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.